హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ అయితే ప్రాన్స్ బిర్యానీ. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ వేలో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. ముందుగా అయితే మనం రైస్ అయితే కడిగి పెట్టుకుందామండి. ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, పుదీనా. ప్రాన్స్ అయితే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలండి, పసుపు సాల్ట్ వేసి. ముందుగా అయితే గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఇందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఇందులో నేను కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నానండి, ఆప్షనల్, అది టేస్ట్ బాగుంటుంది వేసుకుంటే. ఇందులోనే మనం మసాలా దినుసులు అయితే వేసుకోవాలండి, కొంచెం ఫ్రై అవ్వాలి. చెక్క, మొగ్గ, లవంగం ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత కొంచెం జీడిపప్పు అయితే వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. ఇందులో అయితే బిర్యానీ ఆకు వేసుకోవాలండి. కస్తూరి మేతి వేసుకోవాలండి కొంచెం. కొత్తిమీర, పుదీనా కొంచెం అయితే వేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇందులో మసాలా అయితే వేసుకోవాలండి కొంచెం. మసాలా కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై చేసుకున్న ప్రాన్స్ అయితే వేసుకోవాలి ఇందులో. కొంచెం ఫ్రై అవ్వాలండి ప్రాన్స్. ఇందులో సరిపడినంత పసుపు వేసుకోవాలి, సరిపడినంత కారం, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇందులో నేను ఒక హాఫ్ కప్ అయితే పెరుగు వేసుకుంటున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే దగ్గరికి అవ్వనివ్వాలి. ఇక్కడైతే మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ బాయిల్ అవనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిపోయాయండి వాటర్ అయితే. ఇప్పుడు మనం ఇక్కడ కడిగి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకుని అయితే ఉడకనివ్వాలండి. ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి చూద్దామండి. 90% అయితే ఉడికిపోయిందండి. ఇంకొక 10% ఉడకాలి, కొంచెం వాటర్ అయితే ఉంది. మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకుని అయితే ఉడకనిద్దామండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం. చూసారు కదండి, రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయింది. వాటర్ అనేది మొత్తం ఇంకా దగ్గరికి అయితే అయిపోయిందండి. ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.